అమ్మమ్మ కన్నా తెల్ల మీద నాకు ప్రమత కలిగిందమ్మా. అయితే నువ్వు నాకు బంగారు బంగారము వెండి చాలా నా చేతికి ఇచ్చినవంటే బజారు వద్దకు వెళ్ళి ఆటలాడుకొస్తాను తల్లి. అమ్మా చోటు ఉన్నది తల్లి. అమ్మా నాగలోకంలో నాగేంద్ర పుట్టలో లోపలున్నా కూడా నాకు భయం లేదు తల్లి. అలాగే నువ్వు జీవనిచ్చినవంటే అలాగే నాకు లోకముకు పోయి బంగారి బంగారు వెండి చాలా ఎత్తుకొని ఆటాడుకోవసాను తల్లి. సరే చాలా సంతోషమైన తల్లి. మంత్రివర్య మంత్రివర్య అయితే మన యొక్క చెల్లి వద్ద మనం సెలవులు పెట్టినాం కదా. అవును, ఇప్పుడే పోయి నాగలోక మంది బంగారు బంగారం వెండి చాలా హాలాలను ఎత్తుకొని అడవి కాదురా నాగలోకములకి మంత్రివర్య అప్పుడే నేనుండగా నీకు భయం ఎందుకు? 3 గంటల నా పాములు వేస్తే పనిపేటకి నేనుండా. మంత్రివర్య అయితే పోతున్నామా? పోతాం. నేను సెలవులు అయితే ఈ నాగలోకంకి వచ్చినాం కదా. వచ్చినాం సమయం ఈ నాగలోకం అంతా చూస్తూ ఉంటే ఏ విధంగా ఉన్నదిరా? కలపని సమయం అప్పుడే ఒక పాము అడ్డం వచ్చేసింది నాకే. కిందికి పోయినంత స్విచ్ ఆఫ్ అయిపోయా. పాము అడ్డం వస్తే రాని కానీ యా విధంగా ఉంది నాగలోకము? బాగుంది సమయం, పర్వాలే, మన ఊరికన్నా పర్వాలే. సింగారగున్నది ఈ
నాగలోకముతో చిన్నారగున్నది పంచరణాలు ముందు పోవాలో మళ్ళీ చెప్పి అవునురా ఓ బలే సరైనోడు స్వామి ఈ నాగలోక విడిసి నాకు వచ్చేదానికి మనసు లేదురా మనసు లేదా అవును పోయేటేస్తే పర్వాలే నేను ఒక గేట్ వేసిస్తాను ఎందుకురా అమ్మ ఏం చెప్పింది ఏమని చెప్పి పొద్దున పోయి మాస్టర్ లోపల ఇంటికి వచ్చిన 30 లోపల అని చెప్పలేదా అట్లనా అవును అయితే బంగారు వెళ్ళి చాలా చేతికెత్తాం కదా ఎత్తినాము ఇప్పుడే బజార్ వద్దకు వచ్చి ఆటలాడాలి కదా అవును మనము ఆటలాడుతాము చెప్పరా ఎవరా నోరే బసిడి ఇప్పుడు ఈ బజార్ వద్దకు వచ్చినాను కదా నేనెవరో నీకు తెలీదా ఎవడనే తెలియదు అన్నయ్య మీతో కలిసి చిన్న వయసులందు అన్నయ్య గురుకులంలో మనం చదివినాము కదా నేను యాన కొడుకు స్కూల్ పోయిన నాకు స్కూల్ మెట్లు అనేది తొక్కలే తిమ్మి పోయింది హెడ్ మాస్టర్ రాయేసింది వచ్చేసింది అన్నయ్య ఆ రాయేసిన దినంలో నేను కొట్టినాను కదా ఓ వాడ నువ్వా అన్నయ్య హెడ్ మాస్టర్ కప్పు నువ్వు అట్లయితే అన్నయ్య అయితే ఆనాడు దినమందు మీతో బుక్కులు ఎత్తి నేను ఎత్తుకున్నాను నన్ను రాను మాట్లాడినావు అవును ఆనాడు దినంలో నేను కొట్టినాను కదా కొట్టినావు అన్నయ్య ఇదే శివపురి పట్టణంలో పొయ్యిలో నా తల్లి పేరు రేణుకెళ్ళమ్మా నా పేరు పరశురాముడు అన్నా అన్నయ్య ఇప్పుడు మీతో కలిసి ఆటలాడటానికి వచ్చినానన్నా ఓ పొయ్యిలో లాస్ట్ ఇల్లు మీదేనా అవునన్నయ్య కుర్చీలు అవునన్నయ్య గవర్నమెంట్ ఇల్లు ఎవరి రాలేదా నిశ్చయంగా రాలేదన్నా రాలేదా ఏడం పని మాకు వచ్చేసింది అదంతా పోతే పనే కానీ ఈనాడు దినంలో మీ బజారు వద్ద నేను ఆటలాడుతూ వస్తున్నానన్నా అప్పుడే నువ్వు నాకు తల బొట్టు పెట్టినాడు అన్న ఈనాడు ఏమి చేయనన్నా ఇట్లా ఓన్లీ అందరూ చూసింటాము అన్నయ్య ప్లీజ్ రా వద్దు అన్నయ్య మీతో కలిసి ఏమి గలాట్లు చేయక కూతురు పెట్టక మీతో కలిసి మీరు చెప్పిన రీతిగా ఆటలాడతానన్నా ఓ ఇట్లా సూర్యులు కుట్టేది ఎన్నో ఇన్ని ఈనాడు ఒక్కరోజు మీతో కలిసి ఆటలాడతానన్నయ్య ఇట్లా నెయ్యి స్పీడింగ్ అంతా అన్నయ్య మీతో కలిసి ఆడతానన్నయ్య ఉండు నా ఫ్రెండ్ అడుగుతా అన్నయ్య నాది బంగారు పగరమన్నా ఎట్లా తోడుకుంటా మరా ఆయన తోడుకుంటా పోతా మగోడు అంటే అన్నయ్య ప్లీజ్ రా ఈనాడు ఒక్కరోజు అన్నయ్య నేనే వాళ్ళ ఊరికి పాడుకొచ్చిండే అన్నయ్య మీరు ఏం చేస్తున్నారు అదన్నా చెప్పండి ఇప్పుడు మేమా అవును బంగారాలు ఆడుతా ఉన్నామా కొంచెం కొట్టాట అది ఎట్లన్నయ్య బిస్కెట్ పేరు పిసేది చక్కగా గురించన్నయ్య ఆమెకి 6 గంటలు పోయిన బాలాట్లో సరే ఇంకే మాట అనాక లాస్ట్ జల్లికట్టు కదా జిల్లేకట్టు ఆ జల్లికట్టు పండుగ నైట్ టైంలో మేము ఇచ్చేది
లాస్ట్ కే పొద్దున అయితే వేరే వాళ్ళ ఇంట్లో పోయినాం కదా ఆ. పొద్దున వచ్చి దాముకొని ఆట ఆడేసి దాముకొని ఆట మన ఇంట్లోకి మనం చేరుకో దాముకొనే అన్నయ్య కొనే. మీరు ఏం మాట్లాడుతున్నా కానీ ఆ. ఈనాడు దిన మందు బంగారము వెండి చాలా చేతికెత్తుకొచ్చాను కదా అన్నయ్య మీతో కలిసి ఒక్కనాడు ఈ రోజు ఒక్క సనమైన నేను ఆడతాను అన్నయ్య. నువ్వు యాపోదా మా ఊరికి వచ్చిండవా అన్నయ్య మీ ఊరే అన్నయ్య. కాదు వచ్చిండవా మా ఊర్లో నువ్వు మీ ఊర్లో లేరు. ఏ ఉండవు అక్క సింధమంతో అంగడి ఎవరిది ఉండేదక్క అన్నయ్య ప్లీజ్ వాళ్ళ అంగడిలో బంగారాలను చూసిండవు పోతే పోయినావా వాళ్ళ అంగడైనా చూసిండవా అన్నయ్య ఏ నువ్వు వెండి తారుమా బంగారు పంగరం ఎక్కువ మేము 10 రూపాయలు బంగారాలు తెచ్చిండేది పాలు కోటిస్తాం మేము ఆడిపోతున్నాపా అన్నయ్య ప్లీజ్ రా నేను పగలు కొట్టుకుంటే ఆడుతాను అన్నయ్య. అవునా అన్నయ్య 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 ఇంతంతా చేస్తే గెట్ అవుట్ అని ఇస్తాను పోతా ఉండాలా వస్తావా ఏ వద్దు పర్లే ఓరా మూసుకొని నేను లేక మీరు ఆడుతున్నారా? మేము పాడుతా ఉన్నాం అయితే ఎవరైనా చూస్తున్నాము. ఆడతాం ఎలాంటి బాలలారా మనలో మా పెద్దయ్య కోర్టు ఇచ్చినారా అందరికీ సుశీలామకంతా సాగు వచ్చింది నీకు రాలేదు సినిమాంతా స్పీడ్ బ్రేకర్ నీకెప్పుడమ్మా కేర్ కాడేది అమ్మా మా యొక్క పిఎం అని పెట్టి సాకినాము 1 కేజీ కూడా వచ్చేద్దా ఫస్ట్ పెళ్లి ముందరే నేనే చెప్పినే గుడ్డి దాన్ని చేసుకోవద్దబ్బా చెప్పిన ఆనో కొడుకుంటే అమ్మా ఏడుస్తా ఉంటివే నీకేం తినిపియా నువ్వేమి తింటివా నేను అదే తినింది అమ్మా యాడ ఏడుస్తావా నా మన బిడ్డ ఇస్తానమ్మా నా కొడుకాను నన్ను రాంక చెవుట్రా తినాలో కండ్లు కనబడలే చెవుటి అంటే యానిస్తావని ఎత్తుకోపోయి ఇడాలమ్మా నేను ఏయ్ బిడ్డ ఓ మా అమ్మ ముందుకు ఏడుచుంటా యాడ ఏడుస్తావా ఏ చెవుటి యాడ ఏడుస్తా ఉంటివే బతుకు తీపే యాడ ఏడ్చింది అదే నేను బతుకు పెట్టే కదా ఇట్లా మాట్లాడింది ఇస్తావా ఏం కావాలా అన్న ఆకలా నాకు వద్దు రామని తింటివే యాడ ఏడుస్తా ఉంటివే అమ్మా ఓయ్ నేను రచ్చిత వాడుకోన్నామా ప్రతిదాన్ని నువ్వు ఆడుకో ఇంటివే ఇప్పుడు 3 దినాలు స్కూల్ లీవ్ అనేసి రచ్చిత 3 గంటలు ఆడుతా ఉన్నామా సరే పిలిపిన్నా చెప్పురా
పోయే పొద్దు వచ్చింది. నా చేతిలో నిలుచుకొని పోద పని ఒక 5,000 రాజానికి అడ్వాన్స్ అని ఇచ్చిస్తాము. వాళ్ళు వచ్చి నీకు జ్యూస్ మాడిని ఈ వచ్చిన పాప నేను ఇప్పుడు ఎత్తుకో వచ్చింది తప్ప. ఓ అలా ఆడుకోంటుమే. వీడు ఎవడో వచ్చే చూడమ్మా వచ్చే ఎవరు రావాడా ఆడకూడదు నాకేం తెలుసు. మరే దిక్కున్నాక నేను ఇచ్చేది వచ్చిన మీదకా మన సొత్తుకి ఎవరికి పోయింది నేను పోతున్నా. వా. నేను కడుపు పిచ్చింటాను అమ్మా. వా. మేము వద్దు వద్దంటామమ్మా. వద్దు వద్దంటే వాడు ఆ. లాస్ట్ పెట్టామో కోటు మోగేకిత వాడు. చూడు నాకు ఈడొక తూట్ పెట్టినాడు. ఆడవ తూట ఇప్పుడు ఈడొక తూట్ పెట్టినాడు. అబ్బయ్యా ఆ, నిన్ను కొట్టి నా బట్టని బిడ్డ యాడున్నాడు వాడు నిన్ను చూస్తేనే మనకి పేర్లు ఎత్తుకొని చిన్న ఇంత పోట్ల ఆడిపోయి పిల్లరా వాడిని కలుకుందో వాడే లంగాట్లు ఉదికిచ్చాడండ. నా బిడ్డ ఒక వారం అయ్యా ఉదికి అట్లే వేసుకోండి గొప్పది. నా బిడ్డ కొట్టి నాడంటే గూదే వాడి మగం ఎట్లా అది వాడి చెయ్యి ఎట్లా అది వాడి కాలు ఎట్లా అది వాడు ఎక్కడ పుట్టింది నా బట్టని బిడ్డ అడవిలో పుట్టింది. యారా ఉంటారు వాడా అలా ఈడే ఉంటాడము. ఇదేమంటే నేను దొరకపో యారా వీడా నిన్ను కొట్టిందా బట్టని బిడ్డ వీడు నేను అడుగుతాను నువ్వు ఆగిపెట్టి పోయింది హాస్పిటల్కి పోయి ఇస్తాను చూడమ్మా. కరోనా ఇంజక్షన్ టానిక్ తీసుకురా పోయి గుర్తు పెట్టిందా కరోనా పోరాజా అవునా? టానిక్ తీసుకో మన లాస్ట్ లో ఒకే మాటను ఏమన్నా ఈ నోట్లో నా సాడు అన్న. నేను చూసుకుంటా పోరా ఎవరున్నావాడా ఎలా బిడ్డలు కొట్టింది నీ కుమారుడు నిన్ను బంగాళాడికి తోడుకోలేదు అన్నాడు, అందువలన వాడిని కొట్టినాను. దొరకకుంటే చాలా మాట్లాడితే నీకు పడతావే. ఏమది? నీకేమైనా బుద్ధి ఉందారా ఉమ్, ఈ ఊరో తగంతా పోయి ఆ. నేను మాడ బంగారం తీసుకొని నా బిడ్డలకి ఇచ్చింటే నీ చేయి నోటుకు రాకుండా పోయి ఏయ్! నా బిడ్డల బంగారం పగల కొట్టినావంటే ఇది యా ఊరు ఇది యా ఇది జాగ్రత్త, మాటలు జాగ్రత్త. యా ఈదిరా నీది ఇదే ఊరు పోయేది. పోయిందా ఎవరు కొడుకో రేణుక ఎల్లమ్మ కుమారకుడు ఓహో దాని కూతురా కూతురా. మీ అమ్మని తానే నిజ ఆలోనే ఉన్నది. ఏం మీ అమ్మ పేరు రేణుకెళ్ళమ్మా మీ అమ్మ పేరు ఏమి ఏమరా మీ అమ్మ పేరు అడగ బాల్ అట్లాడదమ్మా చూసుకుంటే వాళ్ళను రాజురాలా, నా తల్లి పేరు రేణుక ఎల్లమ్మ. నా తల్లి పేరు నా తల్లి చెప్పలేదే. యాడ మీ అమ్మ ఉంటే తానే రే నువ్వు ఎట్లా పుట్టినాడు తెలుసునా ఏమతో ఆనాటి దగ్గర తెలుగు కాసులు లేకుండా ఎవరు? మీ అమ్మ నా తల్లి. కళ్ళు తగిన కాసులు లేకుండా కళ్ళు తింటామని పెట్టుకొని ఏయ్! నీ దగ్గర కూడా నీ చెయ్యి కూడా నీ దగ్గర కూడా కొట్టేది పోయి మీ అమ్మని అడుగు ఏమని అడగాల? మీ అమ్మ కానీ మీ అమ్మని చూపించిందంటే చూపిస్తే మీ అబ్బ మీ అమ్మని ఇద్దరిని తోడుగా వచ్చి ఉమ్, మా తల నరుకు ఓహో. పోయినా పోయి మీ అమ్మ తల నరకలు ఎవడే చెప్పా ఏయ్! లేదురా. చెప్పురా మీ అమ్మ. మాట జాగ్రత్తగా లేవునుకుంటూ. అయ్యో, ఇంకా నీ మొక్కలు మూసుకోండి మనసు. ఎవరది? మా అబ్బాయిలు అందరూ చూపియమ్మా. మా అబ్బాయిలు అందరూ చూపి. ఈ పక్క ఉన్న వాళ్ళంతా మీ అబ్బాయిలే ఇప్పుడు ఆ రాష్ట్ర పక్కన ఉన్న వాళ్ళంతా మీ అబ్బాయిలే వీళ్ళు అంతా మా పిన్నయ్య. మధువాడు కూడా మీ అబ్బాయి చూపి జగదీశన్ కూడా మా అబ్బాయి
అన్న పోయితాడా ఏమండ్రి? ఎవరండి తండ్రి సరే ఎరి తిప్ప నీ తండ్రి పేరు ఏమి ఎరి పొప్ప జగదీష్ అని చెప్పలేదా పేరు మా తల్లి పేరా శివి శివాక అట్లనా? ఆ, నీకు తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు ఉండారు ఈడే ఉండారు అయితే అయితే నాకు మాత్రం నా తల్లి లేదు లేదా నా తల్లి ఉండుకొని ఆ. నా తండ్రి చూపుగా ఉన్నది కదా ఇప్పుడే పోయి నా తండ్రి చాడు అడుగుతున్నా ఆ, నా తల్లి గారు నా తండ్రిని చూపిస్తే ఈ కండ్రు కొట్టుతో ఒరేయ్, నీ పాపం చల్లారిచ్చే పోయి మీ అమ్మని అడగాలి, అడిగే పో. లేదంటే చూడు మా యొక్క టీ పేరుతో టీ ఎత్తి పోషిస్తాను భద్రం రే ఎవరిని అడగరు? పోరా నా ఎదురు నీ నొట్టన్నా. పోరా. పోయి. ఆ, నా తండ్రి చాడు అడుగుతా అడుగు. నా తండ్రి చాడగానే నా తల్లి చూపించిందంటే వచ్చిందంటే ఇదే కండ్రు కొట్టుతో మీ ఇద్దరు తలని అడుగుతా సరే. లేకపోతే నా చెల్లి తల నరికా నా కోపముతో నేను